నిమ్మకాయల మాలతో పూజించే శనిదేవుని ఆలయం గురించి తెలుసుకుందాం. శనీశ్వరునికి మన దేశంలో తక్కువ సంఖ్యలో ఆలయాలున్నాయి. అలాంటి దేవాలయాల్లో ఒకటైన దక్షిణ భారతదేశంలోనే అతి ఎత్తైన శని విగ్రహం కలిగిన దేవాలయం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో ఉంది. ఈ దేవాలయానికి గంటల శనేశ్వర దేవాలయం అనే పేరు కూడా ఉంది. మామూలుగా శనిదేవుని ఆలయాల్లో గంటలను కొట్టరు. కాని ఇక్కడ ఉన్న శనీశ్వర దేవాలయంలో దేవుడి అర్చన గంటలతోనే ప్రారంభమవుతుంది. ఇక్కడ ఉన్న శనీశ్వర దేవాలయానికి ఎలాంటి పైకప్పు ఉండదు. ఇరువైపులా స్వామివారి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకోవడానికి మెట్ల మార్గం ఉంటుంది. ఈ మార్గం ద్వారానే భక్తులు శనీశ్వరుడి శిరస్సు దగ్గరకు చేరుకొని అక్కడ్నుంచే దేవునికి అభిషేకాలు చేస్తారు. ఈ ఆలయాన్ని 3 అంతస్తుల్లో నిర్మించారు. ఇక్కడ చండా ప్రచండలు ద్వారపాలకులుగా కనిపిస్తారు. గుడి లోపలికి ప్రవేశించాక దాదాపు 12.5 అడుగుల శని భగవానుని విగ్రహం అద్భుతంగా దర్శనమిస్తుంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శ్రీగిరిపట్నం శంకర్రాజు ముఖియా అనే భక్తుడు కట్టించిన ఆలయమే ఈ శనీశ్వర క్షేత్రం. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శంకర్రాజు దాదాపు 30 ఏళ్ల క్రితమే షాద్ నగర్లో 7 గుళ్లను నిర్మించారు. ఈ ఆలయాలు ప్రారంభమైన కొన్నాళ్లకు శంకర్రాజుకు శని భగవానుడు కల్లో కనిపించి తన కోసం ఆలయాన్ని నిర్మించమని కోరాడట. మొదట్లో ఆ విషయాన్ని అతడు పట్టించుకోలేదు. కాని కల తరచూ వస్తుండడంతో శంకర్రాజు ఆలయం కట్టించాలనుకున్నారు. అదే విషయాన్ని సన్నిహితులతో చెప్తే శనిదేవాలయాన్ని కట్టొచ్చని కొందరు, వద్దని కొందరు చెప్పారట. చివరకు పండితుల్ని, పీఠాధిపతుల్ని సంప్రదించి 16 ఏళ్ల క్రితం మదనపల్లిలో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్వామి విగ్రహాన్ని మహాబలిపురంలో తయారు చేయించి ప్రతిష్ఠించారు. ఇక్కడ శనీశ్వరుడికి నిమ్మకాయ మాలల్ని వేసి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శని భగవానుడు శాంతిస్తారట. అలాగే శని దేవాలయాల్లో వాహన పూజలు చేయడం చాలా అరుదు. కానీ ఇక్కడ వాహన పూజలు చేయించుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. 7 శనివారాలు నియమనిష్టలతో ఇక్కడ శనీశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే 25 సంవత్సరాల శని కూడా తొలగిపోతుందని ఇక్కడి వారి విశ్వాసం. శని అమావాస్య రోజుల్లో 3 సార్లు దర్శిస్తే చిరకాల శనిదోషం కూడా తొలగిపోతుందనేది ఇక్కడి వారి నమ్మకం. ఇక్కడ శని భగవానునికి పూజలు చేసిన తర్వాత ఇక్కడే పార్వతీ పరమేశ్వరుల్ని, హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, వినాయకుణ్ణి, రాహుకేతువుల్ని దర్శించుకోవచ్చు. ఈ అద్భుతమైన ఆలయం హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిమ్మకాయ మాలలతో పూజించే శనిదేవుని ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.